హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించడం కోసం రైతు బంధు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు 10,000 రూపాయలను రైతులకు పెట్టుబడి సాయంగా అందించేది. 2 విడతల ఈ డబ్బులను రైతుల ఖాతాలో జమ చేసేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో హామీలను ఇచ్చిన విషయం తెలిసిందే. రైతు భరోసా కింద 15,000 రూపాయలను రైతులకు అందించనున్నట్లు పేర్కొంది. అలాగే కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలను అందించనున్నట్లయితే తెలిపింది. రైతు కూలీలు ఎవరైతే ఉంటారో వారికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొంది. అలాగే వరి వేసినందుకు గాను 500 రూపాయలు బోనస్గా ఇస్తున్నట్లయితే తెలిపింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాకు సంబంధించి సరైన గైడ్ లైన్స్ తయారవ్వకపోవడం వల్ల పాత పద్ధతిని ఉపయోగిస్తూ డబ్బులు జమ చేస్తూ ఉంది. డిసెంబర్ 12న రైతు బంధు జమ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. దాదాపు 26 రోజుల వరకు ఎకరం లోపు ఉన్న వారికి మాత్రమే డబ్బులు జమ చేయడం జరిగింది. శనివారం వరకు ఎకరం లోపు ఉన్నవారికి డబ్బులను జమ చేసింది. దీనిలో అభయ హస్తం ప్రజాపాలన పేరుతో 6 గ్యారంటీలకు అప్లికేషన్ స్వీకరించడం ద్వారా రైతు బంధు జమ ఆలస్యం అయ్యింది అని సీఎం అయితే చెప్తున్నారు. అయితే ఈ సోమవారం నుండి రైతు బంధు జమను ముమ్మరం చేయనున్నట్లయితే అధికారులు తెలుపుతూ ఉన్నారు. అయితే దీనిలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ రైతు బంధును జమ చేస్తూ ఉన్నారు. ఎకరం వరకు అందరికీ డబ్బులైతే జమ అయ్యింది. కానీ ఎకరం తర్వాత డబ్బులు జమ చేయాలంటే 5 ఎకరాల నుండి 10 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే రైతు బంధు పడుతుందని, ఆ భూమి కూడా సాగులో ఉంటే మాత్రమే రైతు బంధు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలుపుతున్నారు. రైతు బంధు అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుతామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయనైతే చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బు జమ అవుతుందని, ఎవరు అధైర్యపడొద్దని రైతులకైతే సీఎం మరోసారి భరోసా అయితే ఇస్తున్నారు. సో 26 రోజులుగా కంటిన్యూస్గా ఎకరం లోపు వారికి డబ్బులు జమ చేయడం అనేది చాలా ఆలస్యంగా జరుగుతున్న ప్రక్రియ. సోమవారం నుంచి రైతు బంధు వేగవంతం చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.